స్టార్ట్ చేయొచ్చా బాబు? అందరు వచ్చిండ్రా? ఇంకెవరన్నా తింటుండ్రా? వెనకకున్నారా? ఊకే సిద్దిపేటలో పెడుతున్నాం జర, మా దుబ్బాకలు కూడా పెడదాం మా వాళ్ళను. ఈ జంట నగరాలు కదా, జంట నియోజకవర్గాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. అప్పుడప్పుడు రావాలనా? మీరే పిలుస్తలేదు. మా ప్రభాకరన్న పిలిచిండి, వాళ్ళు వచ్చిన. రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టి ఎంతో ఆశతో ఎదురుచూసిన రాష్ట్ర ప్రజలను, ఉద్యోగస్తులను తీవ్రమైన నిరాశపరిచారు. వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో మొదటి కేబినెట్ మీటింగ్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెచ్చే నిర్ణయం తీసుకుంటాం, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు 6 గ్యారంటీల ఊసే ఎత్తలేరు. ఏది 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గాలి మోటార్ల తిరుగుడు, గాలి మాటలు మాట్లాడు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైపోయింది. అన్ని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని, పీఆర్సీ అమల్లోకి తెస్తామని, సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు. ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్తో ఉసూరుమనిపించారు. ఎన్నికల ముందు ఊరించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను ఉసూరుమనిపించడం, ఇది కాంగ్రెస్ యొక్క నీతి. నిన్నేం చెప్పిండ్రు? 1 డిఏ ఇస్తాం, దానికి ఎన్ని కథలు. ఆ ఇచ్చిన 1 డిఏకు మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ. పెద్ద మనుషులు అంటే అడ్వైజర్లు, కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు. ఉద్యోగస్తులతో మాట్లాడనీకి, ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పీఆర్సీ, వాళ్ళ డిఏలు, వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా 3 కమిటీలు వేసిండ్రు. మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులు అడ్వైజర్లతో ఒక సబ్ కమిటీ. ఏదో అంటారు చూడు, ఇంత కోడికి మసాలా శాంతాడంతా చేసి మూరడంతా చేసినట్టు చేసింది ఏమున్నదిరా నాయన అంటే 1 డిఏ ఇచ్చారు. భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 1 డిఏ ఇవ్వడానికి 3 కమిటీలేంది, ముచ్చట్లేంది, 5 గంటల కేబినెట్ లో చర్చ ఏంది, ఆ 1 డిఏ ఇచ్చుడేంది? పీఆర్సీ ఊసేలేదు,